హాయ్ శైలు. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. అబ్బా ఎంత బాగుంది ఇల్లు. ఏ టైంలో వచ్చినా మీ ఇల్లు ఇట్లానే ఉంటుంది. నందనవనం గురించి అందరూ కలలు కంటారు, మీ ఇంటికి వస్తే అది నిజమని నమ్ముతారు. అదే 21 ఇయర్స్ ఇప్పటికి, మన ఫ్రెండ్షిప్ కూడా 21 ఇయర్స్. ట్రూ ట్రూ ట్రూ. సో మీ ఇంటి వయసు మన ఫ్రెండ్షిప్ వయసు ఒకటే, కానీ ఇది 21 ఇయర్స్ ఇల్లులా లేదు, ఇది జస్ట్ రీసెంట్ గా కట్టారా అన్నట్టుంది. వెరీ నైస్ శోభ. హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ వన్మా శోభ గారి హోమ్ టూర్ అండ్ సర్వపిండి. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇంకేమేమంటారు శోభ? తప్పాల చెక్క. తప్పాల చెక్క. ఇది రెసిపీతో పాటు ఒక అద్భుతమైన ఇల్లుని మీకు చూపిస్తాను, సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, లేకపోతే ఉన్న ఇల్లుని ఏమన్నా కొంచెం రీమోడలింగ్ చేయాలనుకున్నా కానీ. ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అంటే మీరు నమ్ముతారా? ఎప్పటికప్పుడు ఏమంటారు, కాంటెంపరీ చేంజెస్ అన్ని చేపిస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చారు. మీరు నన్ను హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా, నేను శోభ వాళ్ళ హోమ్ టూర్ అండ్ మన తెలంగాణ స్పెషల్ సర్వప్పతోనే వచ్చేసాను మీకోసం. మీరు ఒక్క సెకండ్ మిస్ అయినా కానీ ఇంట్లో చాలా మిస్ అయిపోతారు, ఎందుకంటే మోడ్రన్ ఆర్టిఫైడ్స్తో పాటు మన ట్రెడిషనల్ రాగి చెంబులు అవ్వచ్చు, లేకపోతే ఇత్తడి మెటీరియల్ అవ్వచ్చు, వాటన్నిటిని కూడా పెట్టారు. అండ్ ఇల్లు అయితే ఎక్స్ట్రాడినరీ. నేను చెప్పడం కాదు, మీరు చూసేద్దరు కానీ రండి. నిజానికి నన్ను ఎంతమంది అడుగుతారు తెలుసా మీ ఇంటి గురించి? శోభ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినావా నువ్వు అంటే, శోభ నా ఫ్రెండ్ కదా వెళ్తాను కదా అని నేను అంటాను ఎప్పుడు. అంటే వెంటనే అడుగుతారు, ఒక్కసారి మమ్మల్ని తీసుకెళ్ళావా అని. నేను చెప్తాను, యా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు. కానీ ఇప్పుడు ఈ హోమ్ టూర్ ద్వారా కొన్ని లక్షల మందికి మీ ఇల్లు చూపించేస్తున్నా. వెల్కమ్. థ్యాంక్ యూ. నువ్వు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తావు కదా ఆర్టిఫైట్స్ అన్ని. ఇది మనం ఎగ్జిబిషన్స్ కి వెళ్తుంటాం కదా, రాజ్ కృష్ణ అలాంటి హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్స్ వెళ్తుంటాం ఎప్పుడు, అక్కడే తెస్తాయి. అవును, మన ఇద్దరం కూడా వెళ్దామని చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాము, ఒక్కసారి వెళ్ళినట్టున్నాం. చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇవన్నీ అండి మనం కాస్ట్ ఉంటాయి అనుకుంటాము, కానీ శోభ దగ్గర ద గ్రేట్ క్వాలిటీ నీ దగ్గర ఉందంటే ఏంటి శోభ, రీజనబుల్ ప్రైస్ లో తీసుకొని దాన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేయగలుగుతావు. దట్ ఈస్ ద బ్యూటీ యూ హ్యావ్. నేను చూస్తూ ఉంటాను, ఇక్కడ మొన్నటి దాకా నేను నీకు ఇచ్చింది గృహప్రవేశానికి ఉండేది, నాకు గుర్తుంది. దాదాపు 15 సంవత్సరాలు నేను నీకు ఇచ్చింది ఇక్కడ ఉండేది. ఆ ఫోటో చూపిద్దాము. అండ్ ఇది కొత్తగా చాలా బాగుంది. ఇట్స్ లైక్ జగన్నాథ రథ చక్రాలు అంటారు చూసావా, అలా ఉంది. ఇది సన్ రైజ్ కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ సన్ ఉండాలి అన్నట్టుగా తీసుకోవచ్చు. బాగుంటది, ఇల్లంతా కాంతి కిరణాలతో ఉంటది. ఇది కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ లో ఇట్లే పెట్టారు అండ్ మొక్కలతోని. అసలు నిజంగా న్యాచురల్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అండి. ఎనీ డెకరేషన్ ఎనీ ఇంటికి మీరు ఎన్ని పెట్టండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి ఒక ఎత్తు, జస్ట్ లైవ్లీగా ఉన్న మొక్కల్ని ఇదిగోండి ఇట్లాగా, ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇలాగా, ఇలా పెట్టడం ఒక ఎత్తు. శోభ యూ కెన్ రీప్లేస్ ఇది కూడా. అసలు నీ దగ్గర బ్రహ్మాండమైన మొక్కలు ఉన్నాయి, ఈ ప్లేస్ లో కూడా న్యాచురల్ పెట్టేసి. నేను కిచెన్ లో న్యాచురల్ పెట్టాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి నీకు, కొన్ని సమ్మర్స్ లో చాలా రోజులు శోభ నాకు సన్నజాజి పూలు మల్లెపూలు పంపించేదాన్ని, మల్లె మొగ్గలు మంచిగా అల్లి. పెద్ద జబ్బలు 2 జబ్బలు నిండా మల్లెపూలు ఇట్లా వచ్చేది. అవును అవును, నాకు గుర్తుంది. అసలు నిజానికి మా ఇల్లు కట్టక ముందు ఉందా ఇది శోభ? సేమ్ ఒకటేసారి కట్టాం కదా మన. సుబ్బారావు ఇంజనీర్ గారు మీకు మాకు సేమ్. అవునవును, ఇంజనీర్ సుబ్బారావు, కరెక్ట్. అదే నీ దగ్గర చూసి నేను చాలా ఇంప్లిమెంట్ చేశాను. వాస్తు ప్రకారంగా ఈశాన్యం డౌన్ ఉండాలని స్టెప్ వైజ్ గా వచ్చింది ఇల్లంతా. ఓ, అది ఈశాన్యం డౌన్ వాస్తుని. అవునండి, 100% ఫాలో అవుతారు వీళ్ళు. నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకనే మీ కుటుంబం కూడా ఎప్పుడు ఇట్లాగ పచ్చగా ఉంటుంది. ప్లేస్ కూడా 0 degrees ఉంది. ఈశాన్యం అంటే ఈశాన్యం అది. ఓకే, అందుకే హాల్ కూడా అది మళ్ళీ నేను చూపిస్తాను. అది లోపలికి పెట్టారు, అది సిట్ అవుట్. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇంట్లోకి. ఆ సిట్ అవుట్ ఏంటంటే కంప్లీట్ గా బయటకి ఇచ్చేసారు. ఐ విల్ షో యూ దాట్. బయటికి ఎవరైనా మన కోసం వచ్చిన మీటింగ్స్ ఉన్నా, చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నా, అక్కడ కూర్చోవటం వల్ల ఏంటంటే ఇల్లు ఏం డిస్టర్బ్ కాదు. వాళ్ళ పని వాళ్ళు నడుస్తుంటది, మన పని మన నడుస్తుంటది. క్లోజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి రావచ్చు మనలాగా. వా, ఇట్స్ ఏ మ్యూజియం అండి, ఇది ఇల్లు కాదు, మ్యూజియం. థ్యాంక్ యూ. మీ ఇంట్లోనే చూస్తాను నేను ఎవ్రీ టైం వెండి గ్లాసులు వాడటాన్ని. జనరల్గా ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు తీస్తారు, మీ ఇంట్లో ఎప్పుడు
ఇప్పుడు ఇంకా లోపల దాచుకుంటే మనకేం బెనిఫిట్ ఏం ఉండదు. వెండి గ్లాస్లో దాతే హెల్త్ కూడా మంచిది అంట. అవును, కరెక్ట్. అది మాత్రం వాస్తవం అండి. అప్పుడు మన నోట్లో అప్పుడప్పుడు దొరలే చిన్న చిన్న మాటల్లో చాలా మీనింగ్ ఉంటుంది. తను ఏమన్నారు, లోపల దాచుకుంటే ఏం లాభం లేదు. నిజంగానే చాలామంది కుప్పలు కుప్పలు వెండి ఆర్టికల్స్, గోల్డ్ అంత లోపల పెట్టేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దాన్ని తీసి వాడటం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత అయితే నాకైతే ఏది లోపల ఉంచాలి, ఏది ఇట్లా ఉండాలి అని అనిపించట్లేదు. నిన్న చూసిన వాళ్ళు రేపు కనిపించట్లేరు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండి ఉన్నారు అసలు. జనరల్గా ఎన్ని దాచిపెట్టుకున్నారు, ఎన్ని ఆశలు, ఎన్ని. ఈ రోజుది ఈ క్షణం ఇలాగా ఏమంటారు అనుభవించేద్దాము. ఇది హాల్ ఏరియా. మనం ఎంట్రన్స్లో రాగానే లెఫ్ట్కి దేవుని గుడి ఉంది. ఇదిగోండి, ఇది హాల్ ఏరియా. సోఫా చాలా బాగుంది శోభ. సో వాళ్ళది ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్ ఇదే ఉంటుందండి. ఇదేంటంటే వీళ్ళు మీ ఇంట్లో మొత్తం 3 సిట్అవుట్లు ఉన్నాయి కదా. ఒకటేమో కంప్లీట్ అవుటర్స్కి, ఇదేమో మన ఇంట్లో సిట్అవుట్. అంటే కొంచెం పర్సనల్గా అయ్యి కార్డ్ ఇవ్వడానికి, లేకపోతే మా లాంటి వాళ్ళు వస్తే ఈ సిట్అవుట్. అండ్ వీళ్ళకి పర్సనల్ సిట్అవుట్ అక్కడ ఉంది. ఇక్కడ టీవీ లేదు, గమనించారా ఎక్కడ? సో దట్ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు టీవీ అనేది డిస్ట్రాక్ట్ చేయొద్దు అనే ఉద్దేశం నాకు తెలిసి. అండ్ వీళ్ళ టీవీ ఏరియా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ రిక్లైనర్స్ ఓపెన్ చేసుకొని టీవీ చూస్తాం. చాలా బాగుంది. ఇది ఒక సిట్అవుట్. పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్ అవన్నీ. అవును, వాళ్ళ పిల్లలు ఈ ఏజ్ ఎప్పటి నుంచి తెలుసు నాకు. శ్రీవల్లి, బ్రాహ్మణి, ఐశ్వర్య, 3 ఆడపిల్లలు, 1 బాబు విరాట్ ఫోటో కూడా ఇక్కడే ఉంది. శోభా పిల్లలు వీళ్ళ 4. సో వాళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇదిగోండి మా దామోదర్ సెట్. విరాట్ కొంచెం పెద్ద ఆగేది కదా. చాలా బాగుంది. నిజాయితీకి ప్రతీక అంటే దామోదర్ సెట్. నిజంగా సిమెంట్ డీలర్స్ అందరిలోగా బయట మేము వింటుంటాం కదా. ఆయన ఒక మాట చెప్పారు, ఒక పని చేశారు అంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజానికి మనుషులు డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక మంచి పేరు, నమ్మకం, ట్రస్ట్ అనేది అంత ఈజీగా రాదు. ఇదంతా మీరు చూస్తున్న ప్రాపర్టీ అంతా ఊరికే రాదండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా క్షణక్షణం ఏమంటారు, అహర్నిశలు శ్రమించారు కొన్ని సంవత్సరాల పాటు. మేము చూసాం ఈ డెవలప్మెంట్. పిల్లలు ఇంత అసలు ఫస్ట్ మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు స్టార్ట్ చేసాం మా బిజినెస్. ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను చూసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ. అవును, అసలు సిమెంట్ ఐరన్ షాప్ లో సేట్ అన్ని కొనుక్కురావడానికి వెళ్తే దామోదర్ గారు అన్ని తీసుకురా పర్చేజెస్ కి మార్కెటింగ్ వెళ్తే షాప్ మొత్తం నువ్వే చూసుకున్నా. దాని ఎన్ని సంవత్సరాలు? ఎట్లా? 16 years. బాబా, 16 సంవత్సరాలు. జస్ట్ ఒక 7-8 years నుంచి నువ్వు కొంచెం ఇల్లు, ఎందుకంటే పిల్లలు పెద్ద అయిపోయారు, విరాట్ కూడా చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వెళ్తాను, కానీ సార్ ఊరికి వెళ్ళినప్పుడు అలా వెళ్తుంటాను. గ్రేట్. ఒక గ్రేట్ కపుల్ని మీట్ అవటం, ఒక మంచి ఇంటికి మిమ్మల్ని తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడే కాదు, ఈ ఫొటోస్లోనే కాదు, నల్గొండలో చాలా మంది గుండెల్లో కూడా ఇలానే భద్రంగా ఉన్నారు, అది మాత్రం షూర్. చాలా బాగుంది. ఇదేంటి డెకరేషన్ ఎట్లా అన్నట్టు చుట్టూ? ఇది ఇంకా టీవీకి కోసం స్పెషల్ గా అట్లా చేయించాం. ఇది లామినేషన్ గ్లాస్, అది ప్లస్ లోపల లైటింగ్ పెట్టాం. డిజైన్ గ్లాస్ మీద లైటింగ్, కింద లైట్స్ పెట్టాం. ఓకే. ఇది మొత్తం ఈ స్క్రీన్. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం వాటర్ తాగేది కదా, మరచెంబు, అవి కూడా మరచెంబులు కూడా ఫ్లవర్ వాజుల కింద డెకరేటివ్ పీసెస్ కింద అయిపోయినాయి. శోభా చేతిలో ఎనీథింగ్ కెన్ మోల్డ్ ఇంటూ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. షీ కెన్ ప్రిపేర్ ఆర్టిఫైట్స్ లైక్ దిస్. బుద్ధుడిది కూడా ఇది చాలా బాగుంది. ఎక్కడికి ఉన్నారు ఇది? నేను కవర్ కూడా ఓపెన్ చేయలేదుగా, డస్ట్ పడుతుందని. ఓకే. సో ఇదొక సిట్ అవుట్, ఇది 3rd సిట్ అవుట్, ఇది పర్సనల్ సిట్ అవుట్ వీళ్ళది. ఇప్పుడు ఇక్కడే కూర్చొని చూస్తారా? జనరల్ మీ సిట్ అవుట్ ఏరియా ఓపెన్ చేసుకొని. ఇది మొత్తం రిక్లైనరేనా? ఓ నైస్. కాకుండా ఈ పర్సనల్ ఇక్కడ కర్టెన్స్ కూడా పెట్టేశారా? చాలా బాగున్నాయి. సోఫాస్ కూడా మ్యాచ్ అయ్యాయి. అవును, చాలా బాగున్నాయి. లైట్ కలర్ వైట్ లో వేసేద్దాం ఒకసారి. చాలా బాగుంది, ఫోటోషూట్ బాగుంటుంది. అవును. మీరు కలర్ కాంబినేషన్స్ కనుక చూసుకోవాలనుకుంటే కనుక శోభా వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఆఫ్ కర్టెన్ సెట్ ఉంటుంది. ఇదంతా ఒక రోజులో రాలేదండి, కానీ ఒక్కరి వల్ల వచ్చింది. దట్ ఈజ్ తను. ఎందుకంటే నేను 20 years నుంచి చూస్తున్నాను కదా. తను చిన్న చిన్న పిల్లలకి ఒక లంగా కొనడానికి కూడా మన ఇద్దరం మెస్పిటి మార్కెట్ చుట్టూ తిరిగేటోళ్ళం, గుర్తుందా? అంటే అంతే, దానికి ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, టైలర్ దగ్గర కుట్టించాలి, ఒక ప్రణాళిక తను రెడీ చేసుకునేది. పిల్లల్ని తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ అది లేటెస్ట్గా ఉండాలనుకోవటం.
తన తపన ఉండేది, అదే ప్రతి పనిలో కూడా తను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. ఈ ఇల్లు మొత్తము 100% ఫ్యామిలీ అంతా తనకి సపోర్ట్ ఉన్నారు, అన్నీ జరిగినాయి. కానీ ఆ కృషి ఏమంటారు, ఆ పట్టుదల, మళ్ళీనేమో ఆ ప్లానింగ్, ఆ డిఫరెంట్ దగ్గర నుంచి ఆ ఫొటోస్ తీసుకొచ్చి మనం ఇలా చేద్దాం ఇలా, అదంతా మాత్రం క్రెడిట్ గోస్ టు యూ. ఈ సోఫా మాత్రం హైలైట్ అబ్బా. ఇది 20 సంవత్సరాల క్రితం ఇల్లు అంటే మీరు నమ్ముతారా? అదే ఇప్పటికీ లేటెస్ట్. స్టాండర్డ్, ఏదైనా స్టాండర్డ్ గా ఉండాలని చూస్తారు. సోఫాస్ అయినా ఎవ్రీథింగ్. సో ఇది మీ దేవుని గది. ఇవన్నీ ఏంటి, బ్రాసా? ఇది బ్రాస్ ఇత్తడి. మీ ఇంట్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి 1 by 1 కుండలు. అవన్నీ ఏంటి, పాలు కాసేవా? రైస్ వండేది, పాలు కాసేది, అవన్నీ అయితే అవి ఎప్పుడో మూలకేసేసారు కదా. అవును, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి నిజమే అక్కడ పెట్టాను. పాతకాలంలో గంగాళాలు ఉండే, గుర్తుందా? నీళ్లు కాయటానికేమో బ్రాయిలర్ అని వాడేవాళ్ళము, ఊక లోపల వేసి. అది కూడా మీ ఇంట్లో ఉండేది? ఉన్నది. అవును, గంగాళం అంటేనేమో ఇత్తడిదే, పెద్ద నీళ్లు పోసి పెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. నిజంగా అవి పారేయకుండా అమ్మేయకుండా ఇట్లా దాచిపెట్టుకొని ఇట్లా నువ్వు అట్లా ఇట్లా యూజ్ చేయడం చాలా బాగుంది. ఇది కూడా ఇత్తడి అన్నావు కదా? ఇత్తడిదే. ఎవ్రీ మంత్ ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? మంత్లీ ఒకసారి నిమ్మకాయ రుద్దేసి, చింతపండు, నిమ్మకాయ, అంతే. ఈ బిట్ నాకు ఎంత నచ్చిందో. పిల్లర్స్ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ కదా, ట్రెడిషనల్. ఈ పిల్లర్ ఇవన్నీ 6 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఓకే, అన్ని గోల్డ్ కలర్ వేయించాం, ట్రెడిషనల్ లుక్ వస్తుందని. అంటే ఇదేంటి, ఇది పెయింట్ లాగా అనిపించట్లేదు? పెయింట్ కాదు, బ్రష్ తో నేలే వాళ్ళు అద్దారు. ఒకటేదో పీసు లాంటిది తీసుకొని అద్దినారు, అంతే. డిఫరెంట్ వే ఆఫ్ వర్క్ అండి. అండ్ ట్రెడిషనల్ మోడ్రన్ మిక్స్ అయి ఉంది, కాంటెంపరీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ యూజ్ చేసిన ఆర్టిఫైట్స్ కానీ ఇగోండి ఇట్లాంటివన్నీ కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి. ఆ బుద్ధుడి ఇది కూడా చాలా బాగుంది మీ దాంట్లో. ఎక్కడ తీసుకున్నారు అది? ఇది షీట్, డెకోలం షీట్. ఓకే. కబోర్డ్స్ కానీ దాని మీద లైటింగ్ అదంతా బాగా సెట్ అయింది. ఆ మూలకు తగిలిచ్చింది కూడా చాలా బాగుంది. అది అసలు ఇది ఇక్కడ అని చెప్పడానికి లేదు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి సంబంధించి ఏం దొరుకుతాయని చూస్తూనే ఉంటావు, నాకు తెలుసు. మొక్కలు ఒకటి, ఇంట్లోకి సంబంధించిన ఆర్టిఫైట్స్ ఒకటి, కిచెన్ కూడా వీళ్ళది మామూలుగా ఉండదు. అంటే నా ఉద్దేశం మోడర్న్గా ఉందా లేదా అనేది కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వంట చేయాలంటే కూడా చాలా నీట్గా సర్దుద్ది అండ్ హ్యాండీగా ఉంటాయి అన్ని. అదేంటి అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఒక్కసారి చూసి. అలాగే మీకోసం సర్వపిండి చేస్తాను. అవును, ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం నాకు. అనిత కూడా ఇప్పుడు అంటుండే, వచ్చేది నేను ఇట్లా వస్తున్నా శోభ వాళ్ళ ఇంటికి అంటే, అబ్బా సర్వపిండి శోభ చేసినట్టు ఎవ్వరు చేయరబ్బా. ఆ తర్వాత ఒక 30-40 సార్లు నేను తిన్నాను, కానీ వాళ్ళ ఇంట్లో తిన్నట్టు ఎక్కడా లేదు అంటుంది అనిత. మనం ఆ రోజు మీటింగ్కి వెళ్ళేటప్పుడు కార్లో అందరికి, అవును, నువ్వు చాలా ఇన్ని తీసుకొచ్చావు, అందరం తిన్నాం. అవును, అదే గుర్తు. అవును, దాదాపు ఇది జరిగి 7-8-9 years అవుతుంది. చూసారా, 8-9 సంవత్సరాల క్రితం తిన్న ఒక సర్వపిండి ముక్క ఇంతసేపు గుర్తుందంటే ఫుడ్కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం. మనసులోంచి ప్రేమ పొంగుకొచ్చి ఒక మనిషిని మనం గుర్తుపెట్టుకున్నామంటే అది ఫుడ్ దగ్గర. కాబట్టి ఫుడ్ ఈస్ ద బాండింగ్ బిట్వీన్ ఎనీ పర్సన్, ఎనీ రిలేషన్షిప్ అనిపించింది నాకు. కరెక్ట్. అందులో నువ్వు జమ్ము చెప్పక్కర్లా, మర్చిపోలేదు. మనం కిచెన్లోకి వెళ్దామా? సో ఇది అంటే మనం ఎంట్రన్స్లో వచ్చాం కదా, లెఫ్ట్కి రైట్కి ఏమో పర్సనల్ లివింగ్ రూమ్ ఉంది కదా, లెఫ్ట్కి 2 మెట్లు ఎక్కితే మళ్ళీ ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది చూపిస్తాను. ఇలా కొంచెం ఏమంటారు గ్యాప్లోంచి కిచెన్కి ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇక్కడ రైట్కి ఫ్రిడ్జ్ పెట్టారు. ఫ్రిడ్జ్ కోసం పెట్టిన ప్లేస్, ఇంత పెద్ద ప్లేస్. నేను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చూసింది కూడా ఫస్ట్ మీ ఇంట్లోనే శోభ. ఈ 2 doors బీరువా టైప్ ఫ్రిడ్జ్ ఉంటది కదా, అది ఫస్ట్ టైం నేను 20 సంవత్సరాల క్రితం చూసింది మీ ఇంట్లోనే. నువ్వు కొన్నాకనే నేను కొన్నా. మధ్యలో కిచెన్ నువ్వు 2-3 సార్లు చేంజ్ చేసినావు కదా శోభ? చేంజ్ చేసిన 99 మన ఇద్దరం కూడా ఇల్లు స్టార్ట్ చేసింది. 2000లో గృహ ప్రవేశం. మీది 2-3 years, మాది 10 months లో అయిపోయింది. మాది రెన్యువేషన్, మీది కొత్త కన్స్ట్రక్షన్. కరెక్ట్. చాలా బాగుంది. ఇది కూడా మరచెంబేనా? మరచెంబే. నైస్, వెరీ నైస్. అండ్ ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్, డైనింగ్. అంటే ఇక్కడ కూర్చొని వేస్తే నువ్వు ఇప్పుడు నేను ఇక్కడే తినాలా సర్వపిండి? అంతే. ఈ కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని స్టీల్ విత్ గ్లాస్. ఇందులో ఏమో కనిపించట్లేవు, పైన కనిపిస్తున్నాయి. ఇందులో గ్లాస్ కనిపిస్తుంది. అచ్చా, ఇట్లా కనిపిస్తుంది. ఇది పైన టేబుల్. ఇది పెద్ద కష్టమేం కాదండి నన్ను అడిగితే, ఎందుకంటే ఒక్కసారి మనం తెచ్చి పెట్టుకున్నామంటే
ఫిల్ చేసుకోవటమే కదా, ఇట్స్ ఆల్ యునో ఇంట్రెస్ట్. డస్ట్ కూడా పడదు అసలు, మనం కబోర్డ్ పెట్టేస్తాం కదా. అవును. అండ్ ఇదేమో బయట ఇంట్లోకి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ నుంచి కిచెన్ లో మనం ఉంటే కనిపిస్తుంది, ఎందుకంటే గేట్ ఇక్కడ ఇచ్చేసారు. ఇది గేట్, అది గేట్. గార్డెన్ కూడా కనిపిస్తుంది, గార్డెన్ సన్ రైజ్ కూడా పొద్దుట మీదకి వస్తుంది కిచెన్ లో వంట చేస్తుంటే. నైస్. ఇవన్నీ కూడా ఇట్లా మనం రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండే పుల్ అవుట్స్ టైపేనండి, సామాన్లు పెట్టుకోవడానికి. గరిటెలు, స్పూన్లు, అవన్నీ సామాన్లు. అండ్ ఇక్కడ ఒక ఓవెన్ పెట్టారు. అండ్ ఈ కబోర్డ్ కూడా హైలైట్ శోభ. ఇది చాలా హైలైట్. కప్స్ ఉన్నాయి కదా, 6 ఉన్నాయి కదా, 12 కనిపిస్తాయి. అవును అవును. వీళ్ళు వెనకాల అద్దం పెట్టారు, అదిగోండి మా కెమెరామ్యాన్ కనిపిస్తున్నాడు చూడండి, అద్దం పెట్టారు. అందుకని ఇక్కడ 6 కప్పులు పెడితే 12 లోపలికి ఇంకా చాలా కనిపిస్తుంది, డెప్త్ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ డిఫరెంట్ మనం డైనింగ్ టేబుల్ మీద వడ్డించుకోవడానికి యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెట్టారు. అంటే సర్వింగ్ అంతా ఇక్కడ పెట్టావు, యూజ్ చేసేవన్నీ అక్కడ పెట్టారు. అండ్ ఇది కూడా గ్లాస్ డోర్స్ అన్ని కూడా పెయింటింగ్ వచ్చిందిగా, అంటే ఐ మీన్ ప్రింటెడ్ కదా, ప్రింటెడ్ గ్లాస్. మళ్ళీ ప్లేన్ ఉంటే కూడా లుక్ ఉండదని. వీళ్ళింట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇది కిచెన్ అయితే ఇప్పుడు మీరు ఎదురుగుండా ఇప్పుడు చూడబోయేది స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్ అంటే మనము పద్దాక ఎక్కువ సామాన్లు తెచ్చుకోవటం ఇంతకు ముందు అలవాటు ఉండేది కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇట్లా వెళ్తే ఇది స్టోర్ రూమ్. దీంట్లో ఏంటంటే మనం ఉప్పులు, పప్పులు, పచ్చళ్ళు ఇవన్నీ ఎక్కడ దాచిపెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా. ఇది ఇక్కడ చిన్న రూమ్. ఇది నాకు తెలిసి ఇది 4x6 రూమ్ కూడా లేదు. ఇవన్నీ కబోర్డ్స్ ఇచ్చేసారు. ఇందులో మొత్తం వీళ్ళు లోపల సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఇట్లా అన్ని కబోర్డ్స్ పెట్టుకున్నారు, పైన కింద. ఇగోండి పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇట్లా. ఇవన్నీ ఏంటంటే పెద్ద సామాన్లు ఎక్కువ ఉన్నాయి పెట్టుకోవడానికి పనికి వస్తుంది. సూపర్. మళ్ళీ అక్కడ కూడా ఒకటి ఇచ్చావుగా, అంటే రైట్కి ఒక కబోర్డు, లెఫ్ట్కి ఒక కబోర్డు. ఇది పెద్ద కబోర్డు. మళ్ళీ విండోస్ కూడా 2 వచ్చినాయి. ఇటు ఒక రైట్ విండో ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఎక్సలెంట్. లైటింగ్ లైటింగ్, గాలి. ఎందుకంటే కిచెన్లో కూడా చాలామంది కొంచెం క్లోజ్డ్ ఉండటానికి ఇష్టపడరు. బికాజ్ మనం ఎక్కువసేపు స్పెండ్ చేసేది ఇక్కడ. మార్నింగ్ లేవగానే ఆ ఫ్రెష్నెస్ ఉండాలంటే కబోర్డ్స్ కూడా చూసారా, కొన్ని ఏమో ఉప్పు, పసుపు, కారం, ఏమంటారు టీ పొడి, కాఫీ పొడి అట్లా కుల్లా వదిలేసి ఈజీగా తీసుకోవడానికి. అండ్ ఇంకొక సజెషన్ కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ ఇది ఉంది కాబట్టి, ఇది స్టాండింగ్ ఇట్లా కబోర్డ్ తీస్తే ఉండిపోయేది ఉంటుంది చూసారా, మనం వంట చేసుకునే ముందు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అయిపోయేట వరకు ఇట్లానే యూజ్ చేసుకొని ఆ తర్వాత పని మొత్తం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. స్టవ్ 4 బర్నర్ స్టవ్. అండ్ చాలా మంది నన్ను మా కిచెన్ టూర్లో కూడా అడిగారు, మీరు ఇన్బిల్ట్ ఎందుకు తీసుకోలేదు అని. లోపలికి ఉండే స్టవ్ ఉంటుంది కదా, అది ఎందుకు తీసుకోలేదు, ఇట్లా టాప్ ఎందుకు తీసుకున్నారు, టేబుల్ టాప్ ఎందుకు తీసుకున్నారు అని ఇప్పుడు చెప్తాను నేను రీజను. ఇన్బిల్ట్ తీసుకోవటం వల్ల సర్వీసింగ్ వచ్చినప్పుడు, రిపేర్స్ వచ్చినప్పుడు చాలా కష్టం అయిపోతుంది. మాకు లాస్ట్ టైం అదే ఉండే. అవును, మళ్ళీ ఇది పెట్టించాం. చూడండి, ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నారు, అందుకే నేను నీ దగ్గర ప్రస్తావించాను. ఇన్బిల్ట్ ఉండేది వాళ్ళకి ఫస్ట్ లో, అది తీసేసి, ఎందుకంటే రిపేర్స్ ప్రాబ్లం అవుతుంది, క్లీనింగ్ అవుతుంది, కాక్రోచెస్ అవన్నీ డస్ట్ బట్టి అదంతా క్లీన్ చేయడం కష్టం అవుతుంది. సో బెటర్ మీరు టేబుల్ టాప్ తీసుకోవటం ఆల్వేస్ బెటర్ నా దృష్టిలో, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కదా. సో ఐ సజెస్ట్ టేబుల్ టాప్. ఇది కిచెన్ రన్నర్స్ అంటారు వీటిని. ఇక్కడ ఇది వేసుకుంటే మనకి కొంచెం మెత్తగా ఉంటుంది, కుషనింగ్ ఉంటుంది దీంట్లో. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు నుంచి ఉంటాం కదా ఇక్కడ, కాళ్ళు కొంచెం దెబ్బతినకుండా, ఐ మీన్ మోకాళ్ళ మీద పెద్ద వెయిట్ పడకుండా ఉంటుంది. కిచెన్ రన్నర్స్ చాలా క్యారీస్ మంచి. ఇది పైగా ఇంకొకటి ఏంటంటే, మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు కింద ఏమైనా పడినా కానీ ఇల్లంతా అంటకుండా కూడా రన్నర్స్ బాగా యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్. అవును, డైనింగ్ టేబుల్. సూపర్. ఇక్కడ కూడా గ్రీన్ ప్లాంట్. డైనింగ్ టేబుల్ మీ నలుగురికేనా ప్రస్తుతానికి? ఇప్పుడు ముగ్గురు ఆయన. 4వ వాళ్ళు ఎవరో మాలాంటి వాళ్ళు వస్తాం కదా ఎప్పటికో. చాలా బాగుంది. ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇదేంటి, ఇది ఇల్లు స్టార్టింగ్ లో ఒక మోడల్ ఉండే, అవును, అది కొంచెం రిపేర్ చేయించి మళ్ళీ ఇలా చేసి. ఇక్కడ కూడా అన్ని రాగి సామాన్లు ఉన్నాయి, రాగి పాత్రలు ఉన్నాయి, అంటే సర్వింగ్ సంబంధించినవి. అండ్ వాటర్ పోసుకునే జగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవన్నీ 2 కబోర్డ్స్. కబోర్డ్ కూడా ఇది డిఫరెంట్ గా షేప్, కొంచెం తడి చేసి వంచి పెట్టారు, అట్లా చేశారు. ఈ షేప్ అనేది మీరు అంతటా చూడండి, మా డోర్స్ ఎలా ఉన్నాయో కబోర్డ్స్ కూడా అదే షేప్ వస్తాయి. అచ్చా, ఇట్లా రౌండ్ వచ్చింది కదా డోర్స్ కి. అండ్ ఇక్కడ కూడా రౌండ్ వచ్చింది. నైస్. అండ్ ఇవి కూడా బాగున్నాయి, డెకరేషన్ చాలా బాగున్నాయి. ఇవన్నీ జర్మన్ సిల్వరా? అవును కదా, జర్మన్ సిల్వరే, ఫంక్షన్స్ అప్పుడు యూజ్ అవుతాయి అంతే. ఇది సిల్వర్, బాగున్నాయి. అండ్ మీ కబోర్డ్లో అక్కడ కూడా మొత్తం అన్ని సిల్వరే ఉన్నాయి. ఇది పైన సిల్వర్ వచ్చింది, లోపల రాగి వచ్చింది, చాలా బాగుంది.
కృష్ణుడు, శ్రీకృష్ణుడు, ఇవి కూడా అంటే ఈ టేబుల్ అంటే ఇది దేనికి డైనింగ్ టేబుల్ పెట్టి అవన్నీ ఇక్కడ సర్దుకుంటే అక్కడ కూర్చొని కూడా తినొచ్చు జనరల్గా. రెగ్యులర్గానేమో ఇలా డెకరేషన్ పెట్టుకున్నారు. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కొంచెం ఒక 10-15 మంది రిలేటివ్స్ వచ్చినప్పుడు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అప్పుడు ఇది మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టేసి అక్కడ నిలబడి తినేస్తాం. అవును, అక్కడ తినొచ్చు, అటు తినొచ్చు. అవును, చాలా బాగుంది ఈ డెకరేషన్ కూడా. ఇది డైలీ నేను రోజు ఉంచేది ఇది. అవును, ఇది రోజు స్పెషల్ గా కూడా ఏం చేయలేదు. అండ్ ఇక్కడ శోభ గురించి ఇది చూపిస్తే నేను ఇంకొకటి చెప్పాలి. తను పూలతో చాలా చాలా సెల్ఫ్గా చాలా ఆర్టిఫైట్స్ చేస్తుంది. ఎప్పుడు మా లయన్స్ క్లబ్ గ్రూప్లో, మా ఫ్రెండ్స్ గ్రూప్లో తను ప్లేస్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ గార్డెన్లో దొరికే పూలనే ఉపయోగించి రకరకాల డిజైన్లు, ముగ్గులు అవన్నీ చాలా బాగా చేస్తారు. బొకేస్ కూడా చేశాను మనం టీచర్స్ డే అప్పుడు. అవును, టీచర్స్ డే అప్పుడు మేము వాళ్ళకి ప్రజెంట్ చేసిన బొకేస్ అవి కూడా తను తయారు చేసింది. కరెక్ట్. కూడా ఇంజనీర్ చేసి తీసుకెళ్ళాను. వెరీ నైస్. సో ఇప్పుడు మనం కనీసం సగం పార్ట్ ఆఫ్ ఇల్లు కూడా చూడలేదు మనము. ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ పైన డ్యూప్లెక్స్ ఇల్లు ఉంది. దాంట్లో ఏంటంటే 2 bedrooms ఒక హాల్ ఇచ్చేసారు. అది ఓన్లీ వీళ్ళు పిల్లలు వచ్చినప్పుడు, అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. వీళ్ళు ఇల్లు కింద మొత్తం యూజ్ చేస్తారు. అది కూడా చూద్దాం, పూజ గది చూద్దాం. ఓకే. సో డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఇక్కడ దిగగానే రైట్ సైడ్కి పూజ గది ఉంది. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి ఉంది అనమాట. ఇది ముందు పూజ గదికి రైట్ సైడ్ వీళ్ళు ఇట్లాగా నేను ఇందాక చెప్పాను కదా బుద్ధుడిది ఇచ్చేసారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది. పెద్ద వెయిట్ ఏం లేదండి, లైట్ వెయిట్ ఉంది. కానీ గ్లాస్ ఇది ప్యూర్లీ గ్లాస్ బాగుంది, చాలా బాగుంది. ఈ కార్నర్లో మళ్ళీ కృష్ణయ్యనా? కృష్ణయ్య. అండ్ ఇక్కడ కూడా పూలు పెట్టావుగా. ఇవన్నీ ఇట్లాంటివి అంటే జనరల్గా మనం ఇంటికి ఇది ఎందుకు పెడతారంటేనండి, ఒక పని చేయడానికి బయటకు వెళ్ళేటప్పుడు నీళ్ళల్లో పూలు కనిపిస్తే చాలా ఇంటికి శుభమంట, మనకి మైండ్లో కూడా చాలా ప్రశాంతత ఉంటుందని ఇది ఇలాంటి ఒక ఆచారం పెడతారు. అన్ని డోర్స్ రౌండ్ ఆర్చ్ ఉంటుంది, హాఫ్ ఆర్చ్. ఇది దేవుని గది. దేవుని గది విశాలంగా ఉంది చాలా. ఇది పిరమిడ్ పిరమిడ్ ఇక్కడ పెట్టుకున్నా 2 in 1. మనం ఎలాగో పూజ చేసుకుంటప్పుడు ఎట్లా ప్రశాంతంగా కూర్చుంటాం కదా, పిరమిడ్ కింద కూర్చుంటాం. సో దేవుని గదిలో జనరల్ గా అంటే ఎలాంటి పూజ, ఎలాంటి విగ్రహాలు పెడతారు మీరు? విగ్రహాలే పెడతా నేను. నాకు ఫొటోస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, అందుకే అన్ని చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. అన్ని విగ్రహాలే డైలీ మిస్ అవ్వకుండా దీపం పెడతాం కాబట్టి ఇంకా మనకు ఏవైనా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. అవునండి, ఇదైతే నేను విన్నాను. ఫొటోస్ పెడితే ఏంటంటే మనం దండలేసి దీపం ఏ టైం పెట్టినా అట్లా ఏం లేదు అంటారు. కానీ విగ్రహాలకు మాత్రం ఎవ్రీడే దీపారాధన మస్ట్. మా అత్త మామ పెద్దల్ని గుర్తుంచుకోవాలి. కొంతమందిని చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. సరే, ఇక్కడ ఒక షోకేస్ పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో అన్ని చిన్న చిన్న బొమ్మలు చాలా ఉన్నాయి. అన్ని చిన్నవే. మేము కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎవ్రీ కంట్రీలో ఒకటి తీసుకొస్తాము. ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ గుర్తుగా. ఇది ఎక్కడిది? దుబాయ్. అది అవును, బుర్జ్ ఖలీఫా. నైస్. ఇది న్యూయార్క్. న్యూయార్క్ అది. అవును. ఇది ప్యారిస్. అది ప్యారిస్. అది ప్యారిస్. ఇది ఈఫిల్ టవర్. నిజమే, బాగుంది. ఇదేదో ఇది ఒక డిస్నీ వరల్డ్ వెళ్ళినప్పుడు. డిస్నీ వరల్డ్ ఓర్లాండోలో ఉందా? ఓర్లాండో. ఇంకా అది స్టాచ్యూ తెస్తాం. ఆల్రెడీ 15 countries అయితే వెళ్ళాము. 15 countries నుంచి 50 ఆర్టిఫైట్స్ అయితే ఉన్నాయి. ఆ రిజంబ్లెన్స్ అవి కాక ఇంకా చాలా. అది ఈ చుట్టూ ఇచ్చిన డిజైన్ బాగుంది. ఇది
బ్రిక్స్, గ్లాస్ బ్రిక్స్. గ్లాస్ బ్రిక్సా? ఓకే ఓకే. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు అయితే మాత్రం మంచిగా ఆక్సిజన్ బూస్టర్స్ రెడీగా పెట్టుకున్నారు. వెరీ నైస్. సో ఇంకా బెడ్రూమ్స్ మిగిలినాయి మనకి కింద. ఇలాంటిది నేను నీకు ఇచ్చింది అప్పుడు చిన్నది. అండ్ ఇటు మనం రైట్కి వెళ్తేనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, లెఫ్ట్కి వెళ్తేనేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. నా వెనక మీరు చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్లో అదనమాట. దీనిలోకి ఇటు మాస్టర్ బెడ్రూమ్లోకి మనం ఎన్నిసార్లు ఇక్కడ కూర్చొని ఎన్ని చీరలు చూసాము, ఎన్ని బ్లౌజ్ మీద డిజైన్స్ గురించి డిస్కస్ చేసినాము. నాకు గుర్తుంది, మీ ఇంట్లో ప్రతి ఒక్కటి నాకు ఒక స్వీట్ మెమరీనే. కాకపోతే వచ్చినప్పుడల్లా ఒకటి మాత్రం కామన్, ఇష్టంగా వండుకొని తినేవాళ్ళం. వెంటనే అప్పటికప్పుడు ఏదైనా వేడిగా వంట చేసుకొని బాగా మంచిగా తినేవాళ్ళు. వీళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు ఎవ్రీడే పప్పు, పచ్చడి, కర్రీ అట్లా 2-3 వెరైటీస్ ఉంటాయి. చాలా బాగున్నాయి కబోర్డ్స్. అప్పటి నుంచి ఇది అసలు ఫేడ్ అవ్వలేదే? లేదు అసలు. ఇంకా కలర్ కూడా నచ్చింది, అదే మార్చలేదు, అదే ఉంచేసాం. చాలా బాగుంది. ఈ వైట్, హాఫ్ వైట్ ఇవ్వటం వల్ల చాలా డీసెంట్ లుక్ వచ్చింది. ఇదంతా వాల్ పేపర్ కూడా మీద హాఫ్ వైట్ మీద గోల్డ్ డిజిటల్ ప్రింట్. బెడ్రూమ్ అంతా సేమ్ కలర్ యూజ్ చేశారండి, లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో. దానివల్ల ఏంటంటే అసలే విశాలము. ఐ థింక్ ఇది 16x14 సైజ్. అంతేనా? చూసారా, కరెక్ట్ చెప్పాను? శుభాను. ఇది 16x14 సైజ్ బెడ్రూమ్, కానీ 20x20 అన్న ఎఫెక్ట్ వస్తుంది. జస్ట్ బికాస్ వాళ్ళు యూజ్ చేసిన జస్ట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్, కాంట్రాస్ట్ ఇవ్వలేదు ఎక్కడ మీరు. లైట్ కలర్ ఇస్తే స్పేసెస్, లైటింగ్ కూడా బాగుంటుంది. ఇందులో 3 కిటికీలు ఉన్నాయి. ఒక బెడ్ వెనకాల 2 ఉన్నాయి, ఈ సైడ్కి ఒకటి వచ్చింది. అండ్ చూసారా ఏసీ, మనం పాతకాలం ఏసీ, అప్పటి నుంచి ఇప్పటికి మార్చలేదు వీళ్ళు. శబాష్. ఇప్పుడు నువ్వు శబాష్, బాగా పనిచేస్తుంది. నాకు తెలుసు, మా గెస్ట్ హౌస్ లో ఒక దగ్గర ఇట్లాంటి ఏసీ ఉంది. అసలు అక్కడ కూలింగ్ ఇంట్లో మన స్ప్లిట్ ఏసీకి రావట్లేదు. అండ్ ఇక్కడ టీవీ ఉంది, బెడ్రూమ్ లో టీవీ యూనిట్ ఇట్లా పెట్టుకున్నారు. ఈ ఫోటో ఓకే నువ్వు ఇచ్చింది, అదే నేను అనుకుంటున్నాను ఈ ఫోటో అని. ఇది నేను డిజైన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఫోటో నీకు? ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నేను తనకి గిఫ్ట్ చేశాను ఏదో ఒక అకేషన్ లో. మ్యారేజ్ డే అయితే ఇచ్చావు. మా దామోదర్ అన్నయ్య, నా ప్రియ స్నేహితురాలు శోభ వనమ్మ. ఆ ఫోటో ఇది లేటెస్ట్. ఈ ఫోటో లేటెస్ట్. మీరు ఇంట్లో ఎవరు లేనందుకు, అన్నయ్య పిల్లలు ఎవరు లేనందుకు మేము ఫొటోసే చూపిస్తాం ఇవాళ. మన విరాట్ అంటే లాస్ట్లో వస్తే హ్యాపీ. సో ఇదండి బెడ్రూమ్. కబోర్డ్స్ మంచిగా పెట్టేసుకున్నారు. అండ్ ఈక్వల్ డిజైన్, ఈక్వల్ సేమ్ కలర్ ఇవ్వటం వల్ల అది వస్తుంది. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు చిన్నది. బెడ్రూమ్కి ఇటు సైడ్కి డ్రెస్సింగ్ ఇచ్చారు, టేబుల్ సపరేట్ పెట్టారు. వావ్, ఫోటో బాగుందిగా. అది మేము స్విట్జర్లాండ్ లో తీసుకున్నాం. ఫ్రాక్ వాళ్ళు ఇచ్చారు. గ్రేట్. అండ్ ఇది పాత ఫోటో, ఇది 20 years బ్యాక్ ఫోటో. అంతే, నాకు పరిచయమైన శోభ అది. కరెక్ట్. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా ఇది సపరేట్ గా ఒకటి ఇచ్చారు అటార్. లాస్ట్ టైము బ్లూ కబోర్డ్ ఉండేది సైడ్, దానికి మ్యాచింగ్ అని ఇచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ ఒక డిజైన్. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇక్కడ కూడా ఇదిగోండి ఇట్లా కబోర్డ్ ఇచ్చుకున్నారు ఒకటి. అండ్ ఇది వాష్రూమ్. డ్రెస్సింగ్ టేబుల్ కలర్, ఆ సైడ్ టేబుల్ కలర్ అన్ని సేమ్ మ్యాచింగ్ పెట్టుకున్నారండి, సో దట్ మనకి రూమ్ విశాలంగా కనపడుతుంది. సో ఇందులోంచి బయటకు వస్తే ఇదిగోండి మనకి పైకి వెళ్ళటానికి సాలిడ్ గా ఇచ్చిన మెట్లు మొత్తం మార్బుల్తో ఇచ్చారు. అండ్ ఇవన్నీ టీకుడ్. ఇందాక ఇదే కదా నువ్వు చెప్తున్నావు. చెప్పాను, దొడ్డుగా వచ్చినాయి ఫస్ట్ టైం చేసినప్పుడు. ఓకే, అవి బాగాలేవని మళ్ళీ అన్ని తీసి సన్నగా చేయించాడు. ఇదంతా జిదుగు పని, కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. ఇంకా వేరే దేనికి ఏదిగానే అట్లా ఉండాలని. ఓకే, ఇవన్నీ కూడా బ్రాసా? బ్రాసే. సైడ్ అమ్మడి పెట్టినాయి అన్ని. ఇంకో ఇక్కడ దాకా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంత ఓపిక, ఇంత యూనో ఇంటి పట్ట, ఇంట్లో తప్పన. అండ్ ఇక్కడ చూసారా మెట్లకి కింద భాగంలో కూడా ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు పాండ్ ఉండేది, చిన్న ఫౌంటైన్ ఉండేది. ఇప్పుడు అది క్లోజ్ చేశారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడేమో ఒక సిట్టింగ్ వేసేసారు, చైర్, ఐ మీన్ సోఫా టైప్ లో. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ పెయింటింగ్ బాగుంది. ఇందులోనేమో లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఇచ్చారు విత్ పింక్ కాంట్రాస్ట్ తోని. మొత్తం లైట్ పింక్, డార్క్ పింక్ వచ్చింది. పిల్లలు అనగానే కొంచెం హడావుడి ఉండాలి కదా. ఇప్పుడు విరాట్ బెడ్రూమ్ ఇదేనా? నైస్, చాలా బాగుంది. సింపుల్ అండ్ స్వీట్. సిట్టింగ్ ఉంటుంది. అవును, అక్కడ సిట్టింగ్ ఉంది, దాంతో కూర్చోవచ్చు. అవును, మధ్య మధ్యలో. ఇక్కడ కూడా బెడ్రూమ్స్ కి 3 విండోస్ ఇచ్చారు, సైడ్కి ఒకటి, బ్యాక్కి 2. నైస్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఇచ్చారు. ఇది వాష్రూమ్. లావిష్ బెడ్రూమ్ సైజ్ అంటే 14x16, 12x14. ఇది చాలా బాగా వచ్చింది. ఇదెంత మళ్ళీ వుడెన్ కలర్. పాప
మనవరాలు మనవరాలు ఐశ్వర్య కూతురా? నైస్. వీళ్ళ పెద్ద పాప ఐశ్వర్య డల్లాస్ లో ఉంటది, బ్రాహ్మణి న్యూ జెర్సీ, శ్రీవల్లి హూస్టన్. అవును, ముగ్గురు మూడు ఏమంటారు కంట్రీస్ లో స్థిరపడ్డారు. విరాట్ ఏమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బాబు చాలా బాగుంది శోభ, వెరీ నైస్. నేను ఇందులో ఒక 10-15 సార్లు పైన రెడీ అయినా. మనం ఏదో ఒక అకేషన్ పెట్టుకున్నప్పుడల్లా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేది, ముందు ఇక్కడ రెడీ అయ్యి గబగబా పార్టిసిపేట్ చేసేది మీ ఇంట్లో. తను గ్యాదరింగ్స్ బాగా చేస్తుంది. వాసవి క్లబ్లో అవ్వచ్చు, మా లయన్స్ క్లబ్లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో, కిట్టీస్లో, వీళ్ళ ఇంట్లో చాలా మంచి మంచి పార్టీస్ అయినాయి. ఫ్రెండ్స్ అంటారు కదా సుధా, అరుణ వాళ్ళందరూ తల్లిగారింటికి వచ్చినట్టే ఉంటుంది మీ ఇంటికి వస్తే. అది మాత్రం నిజమబ్బా. నేను కూడా ఇందాక అదే ఆఫీస్ నుంచి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళొద్దు అనిపిస్తే అంత ఫ్రీగా ఎవరింటికి పోలేం కదా, నేను శోభకు ఫోన్ చేసి వచ్చేదాన్ని. అంటే చూడండి ఎంత ఆప్యాయంగా వండి పెడుతుంది, యూనో రిసీవింగ్ అంత బాగుండేది. ఇది పెయింటింగ్, ఇది బాగుంది, పెద్దగా ఎంత పెద్దగా పెట్టారు. అది వాల్ అదే పోస్టర్ తీసుకొని దానికి అన్ని కుందన్స్ గమ్ పెట్టేసి నువ్వు అతికిచ్చావు. నేనే చేశాను. ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి, నువ్వు ఎప్పుడో చేసావు ఇది? అవును, చాలా ఇయర్స్ అయింది, 15 years అట్లా. 15 years అయింది. చాలా బాగుంది. రాధాకృష్ణలు మీ ఇంట్లో కృష్ణయ్య చాలా చోట్ల కనిపిస్తాయి. ఇది మెట్ల కింద ప్లేస్ అండి, దీన్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా వీళ్ళు ఇక్కడ ఒక సిట్ అవుట్ పెట్టుకున్నారు. అండ్ ఇది ఇక్కడ అంటే మెట్లకి అనుసంధానంగా ఇక్కడ కొన్ని ఫొటోస్, అక్కడ కొన్ని ఫొటోస్. అండ్ ఇది నేను ఫౌంటైన్ ఏరియా అని చెప్పింది. అండ్ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే అది ఐ మస్ట్ షో యూ కంపల్సరీ, సర్వెంట్ క్వార్టర్స్ పెట్టుకున్నారండి వాళ్ళు. వెనకాల మంచి ప్లేస్ ఉంది, కిందేమో సర్వెంట్స్కి, పైన డ్రైవర్కి, అట్లా డిఫరెంట్గా వాళ్ళు 2 ఇచ్చారు. చిన్న రూమ్సే కానీ వాష్రూమ్స్ తోటి అది నీట్గా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు. అది కంపల్సరీ చూడాలి రండి. 20 years నుంచి సర్వెంట్ ఇంట్లోనే. అవును అవును. అరటి గెలలు మాత్రం ఎవ్రీ 2 months ఒకసారి వస్తుంటాయి అరటి చెట్లు. సో మనం ఇందాక అనుకున్నాం కదా, ఇట్లా మెట్లు దిగి ఈశాన్యంలోకి వెళ్తే మనకి కంప్లీట్ బయట అంటే అవుట్ హౌస్ వస్తే స్టార్టింగ్ ఎక్కడ కూర్చుంటారు అనేది. ఇది ఎంట్రన్స్, దీనికి రైట్ సైడ్ ఇటు ఇక్కడ కూడా ఇంకా మెట్లు ఉన్నాయి శోభ. అదే ఇది డౌన్ ఉండాలి కదా, ఈశాన్యం డౌన్ ఉండాలి కాబట్టి ఇంకా స్టెప్ డౌన్. నైస్. ఇది కంప్లీట్ అవుటర్స్కి సిట్ అవుట్ అండి. ఒక రూమ్ మంచిగా ఇట్లా డెకరేట్గా చేసుకున్నారు. ఇది మొత్తం విండో, గ్లాస్ విండో ఇది వెనకకి. అంటే ఈ కర్టెన్స్ తీసేస్తే మొత్తం గ్లాస్, బయట గార్డెన్ కనిపిస్తూ ఉంటుంది. అరుగులాగా వేసాము. ఓకే, అరుగు మీద పరుపులు వేసాము. ఓ నైస్, బాగుంది. ఇక్కడేమో కొంచెం బాబు చదువుకోవడానికి వాటికి పెట్టారు, విరాట్కి కదా. కంప్యూటర్ పెట్టుకున్నారు ఇక్కడ, ఒక టేబుల్. జస్ట్ ఎవరైనా ఇమీడియట్గా వచ్చిన వాళ్ళు ఇంటి ఎంట్రన్స్ వేరే ఇచ్చారు, ఈ ఎంట్రన్స్ వేరే ఇచ్చారు, 2 పక్కనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కూర్చొని హ్యాపీగా మాట్లాడి వెళ్ళిపోవటానికి. 3D పిక్చర్ తెచ్చుకున్నాను, 8D అంట. మనం ఇది కార్ లోపలికి చేయపోయినట్టు కనిపిస్తుంది. అవును, ఏదో పైకి ఏదో వస్తున్నట్టే ఉంది కార్ బయటకు వచ్చేసిన. అవును. సో మనకి టైం అయిపోతుంది, కంటిన్యూషన్ సెకండ్ పార్ట్లో చేద్దాము. ఫస్ట్ పార్ట్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం శోభ. ఫస్ట్ పార్ట్లో మనం హోమ్ టూర్ మొత్తం చూసేసాం కదా, సెకండ్ పార్ట్లో మనకి గార్డెన్ టూర్ ప్లస్ సర్వప్ప ఎలా చేయాలో చూపిస్తాము. ఇదిగోండి మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, మీకు చూపించడం ఆలస్యం, మీరు పార్ట్ 2కి వచ్చేసేయండి. సో సైలాస్ కిచెన్లో వర్మ శోభ దామోదర్ గారి ఇల్లు పార్ట్ 2 చూద్దాము, గార్డెన్ ప్లస్ ఇది. అండ్ ఇక్కడికి ఇది సమాప్తం. శోభ బాయ్ బాయ్, పార్ట్ 2లో కలుద్దాం.